దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుందాం. జక్కయ్య ఇంటిలో ప్రభు ఎందుకు ఉండాలనుకున్నాడు అనే విషయాలు మనం తెలుసుకుందాం. జక్కయ్య ఇంటిలో ప్రభువు ఎందుకు ఉండాలని అనుకున్నాడు అనే విషయాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో అతన్ని చేర్చుకొనెను. ఇక్కడ చూసినట్లయితే సంతోషముతో యేసు ప్రభును జక్కయ్య చేర్చుకున్నాడు, బాగానే ఉంది. కానీ అసలు యేసు ప్రభు జక్కయ్య ఇంటిలో ఎందుకు ఉండాలనుకున్నాడు? యేసు ప్రభు జక్కయ్య ఇంటిలో ఎందుకు ఉండాలనుకున్నాడు అంటే జక్కయ్య యొక్క జీవితమును మార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. 8వ వచనం చూడండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 అంతులు మరలా చెల్లించునని చెప్పాను. కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుడు జక్కయ్య ఇంటిలో ఎందుకు ఉండాలనుకుంటే జక్కయ్య జీవితమును మార్చివేయాలన్నది దేవుని ఉద్దేశం. జక్కయ్య ఇంటికి రక్షణ కలిగించాలన్నది దేవుని ఉద్దేశం. 9వ వచనంలో మనం చూస్తున్నాం. అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కనుక జక్కయ్య ఇంటిలో దేవుడు ఉండటానికి గల కారణం ఏంటంటే, ఒకటి, జక్కయ్యను ఆయన జీవితాన్ని మార్చాలని మనం చూస్తుంటున్నాం. రెండవదిగా, అదిగో జక్కయ్య ఇంటికి రక్షణ భాగ్యమును కలిగించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఓకే, జక్కయ్య ఇంటిలో ఉండాలని దేవుని ఉద్దేశం. జక్కయ్య ఇంటిలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? చాలా మంది ఉన్నారు కదా, జక్కయ్య ఇంటిలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు చెప్పండి. ఇప్పుడు జక్కయ్య ఇంటిలో దేవుడు ఎందుకు ఉండాలనుకున్నాడంటే, ఒకటి, ఆయన జీవితం మార్చాలని, ఆయన ఇంటికి ప్రొటెక్షన్, భద్రత కలిగించాలని అని చూశాను. ఓకే, కానీ ఆయన ఇంటిలోనే ఎందుకు ఉండాలి? ఇంకా చాలా ఇండ్లు ఉన్నాయి కదా. ఆయన ఇంట్లోనే దేవుడు ఎందుకు ఉండాలనుకున్నాడు అంటే, జక్కయ్యలో యేసు ప్రభును చూడాలనేటువంటి గొప్ప ఆశ ఉంది. 1, 2, 3 వచనాలు చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపులు గుంపులు కూడుండుట వలన అతడు ప్రభును చూడలేకపోయాడు. అంటే జక్కయ్య వయసులో పెద్దవాడే, కానీ సైజులో చిన్నవాడు. యేసు ప్రభును చూడాలని ఎంతో ఆశతో వస్తున్నాడు పాపం. కానీ ఆయనకు యేసు ప్రభువును ఆయన కనబడకుండా, యేసు ప్రభు ఆయన కనబడకుండా ఈ యొక్క జక్కయ్య కంటే పొడుగైన వ్యక్తులు అడ్డం వస్తున్నారు. అడ్డం వచ్చేసరికి యేసు ప్రభు జక్కయ్యకు కనబడతలేడు. అయితే అప్పుడు ఈ జక్కయ్య కూడా చూడండి ఏం చేశాడు మరి, వాస్తవంగా అలిగిపోవాలి కదా. ఏంది ప్రభు ఇంతమందిని ఇంత పొడుగు చేసిండు, నన్ను ఇంత చిన్నగా చేసిండు, నేనేం పాపం చేసినా కదా అని అనుకోవాలి వాస్తవంగా, సహజంగా. కానీ మనసుంటే మార్గం ఉంటదంట కదా, మనసుంటే మార్గం ఉంటది అని చెప్పి ఆయనలో ఒక పట్టుదల మరి ఉంది. అందుకే చూడండి 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవకు రానయ్యుండెను గనుక అతడు ముందుగానే పరిగెత్తుకొని పోయి ఒక మేడు చెట్టు ఎక్కాడు. చూసారా? అంటే ఆయనలో ఇప్పుడు ఏముంది? ఆశ ఉంది. యేసు ప్రభుని ఎట్లాగైనా చూడాలని పోతే పొడగాటి మనసులు వచ్చారు. ఇంకా మరి నిరాశతో ఉండాలా? లేదు, నేను ఎట్లయినా చూడాలి అని చెప్పి, వీళ్ళు నాకు అడ్డమా, వీళ్ళు ఎంత పెద్దగా ఉంటుంది, వీళ్ళకంటే నేనే పెద్దగా పో
అన్నట్టు ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కిండు. ఇప్పుడు అందరికంటే ఎవరు పెద్దగా? పొట్టైననే పెద్దగా అయిపోయాడు కదా. ఆయననే మంచిగా చూస్తాడు యేసుప్రభు. ఇదంతా కూడా యేసుప్రభు చూశాడు. అంటే నేనంటే ఈయనకి ఇంత అదా మమకరమా, ప్రేమన, ఇంత ఆశన, ఇంత పట్టుదలన, ఇంత ప్రయాసపడుతుండా నాకు అని చెప్పి అప్పుడు యేసుప్రభు ఆలోచన చేసి నేను ఇంత ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆ చెట్టు కాడికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండాలి అని. అప్పుడు అతడు కూడా ఏం చేశాడు? 5వ వచనం, త్వరగా దిగి ఎట్లా చేర్చుకున్నాడు? సంతోషముతో యేసు ప్రభును ఇంట్లో చేర్చుకున్నాడు. కనుక జక్కయ్య ఇంటిలోనే ఉండటానికి గల కారణం ఏంటంటే జక్కయ్యకు యేసు ప్రభును చూడాలనే ఆశ ఉంది. ఆశకు తగ్గట్టు పట్టుదల ఉంది, ప్రయాసము ఉంది. కాబట్టి జక్కయ్య మరి ఇంట్లో ప్రభు ఉండాలని అనుకున్నాడు, ప్రభు ఉన్నాడు. అలాగైతే మన ఇంట్లో కూడా యేసు ప్రభు ఉండాలని ఏముండాలి? మనకు ఆశ ఉండాలి. ఆశ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమైతే అడ్డంకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అప్పుడే మనం ఇంకా మరి ఎక్కువగా గట్టిగా ఉంది, ఎట్లాగైనా ఆ ప్రభు నా ఇంట్లో ఉండాలి, ఎట్లాగైనా నేను ప్రభు కొరకు జీవించాలి అనే పట్టుదల మనలో ఉంటే అదిగో ప్రభు మన జీవితాన్ని మార్చివేస్తాడు. జక్కయ్య ఒకప్పుడు అన్యాయస్తుడు. 1 రూపాయి తీసుకోరా నాయన అంటే 10 రూపాయలు తీసుకునే వ్యక్తి, బిల్ కలెక్టర్ అన్నట్టు అన్యాయంగా వసూలు చేసేవాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన జీవితంకి వచ్చాడో ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎవరి యుద్ధనైనా అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్లయితే మరలా 4 వంతులు వానికి ఇస్తా. తీసుకున్నది ఒక్కటైతే ఎన్ని వంతులు ఇస్తాడట? 4 వంతులు. అంటే జీవితం ఇప్పుడు ఏమైపోయింది? మారిపోయింది. యేసు ప్రభు ఎవరి ఇంట్లో ఉంటాడో, ఇల్లు అనగా మన హృదయమే, ఈ హృదయాన్ని ఇంట్లో ఎవరి ఇంట్లో యేసు ప్రభు ఉంటాడో వారి జీవితాలు మారిపోతాయి. ఎవరింట్లో యేసు ప్రభు ఉంటాడో వారింటికి భద్రత ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, దీవెన, ఆశీర్వాదము. కాబట్టి యేసు ప్రభు ఆ ఇంట్లో ఉండటానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు ఆయనను మార్చాలనుకున్నాడు, ఆయన దీవించాలనుకున్నాడు, ఆయనకు సంతోషము, సమాధానాన్ని అనుగ్రహించాలని దేవుడు అనుకున్నాడు. మరి ఆయనకే ఇయ్యాలని ఎందుకు అనుకున్నాడంటే జక్కయ్యలో ఆశ ఉంది, పట్టుదల ఉంది, ప్రయాసము. మనలో కూడా పట్టుదల, ప్రయాసము, ఆశ ఉంటే దేవుడు మన ఇంట్లో కూడా నివాసం చేస్తాడు. మన ఇంటికి కూడా భద్రత ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి జక్కయ్య వల్లే మనం కూడా ఆశతో ప్రభు కొరకు ఎదురు చూడాలి, ఆయన వాక్యం కొరకు ఆశపడుతుండాలి, ప్రయాసపడుతుండాలి, ప్రార్థన చేస్తుండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, ఆయన ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతుండాలి. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.